వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీటింగ్ అయిపోయినాక కానివ్వండి, వాళ్ళు మంత్రులు కానివ్వండి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వాటిపై ప్రధానంగా ముందుగా మనం చెప్పుకోవాల్సింది అత్యంత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ విషయంపై భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పినా కూడా, సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసినా కూడా, జంతు కొవ్వు లేదని చెప్పినా కూడా ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు గత 10 రోజుల నుంచి మీరు చూస్తున్నారు. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోర్డింగ్స్ ఫ్లెక్సీలు పెట్టేస్తున్నాయి. వైసీపీ హయాంలో జంతు కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడారు, ఇన్ని లక్షల లడ్లు తయారు చేశారు, ఇన్ని కోట్ల లడ్లు తయారు చేశారు, ఇంత అవినీతికి పాల్పడ్డారు. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి, మనం చేసింది ఏంటి? సిట్ ఏం చెప్పింది? జంతు కొవ్వు లేదని చెప్పి సిబిఐ స్పష్టంగా చెప్పినా కూడా ఈ విధంగా ఫ్లెక్సీలు వేసి దుష్ప్రచారం చేయటం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుట్రపూరితంగా ఆ నెపం అంటగట్టాలనే దుద్దులు చేస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆ ఫ్లెక్సీలు ఒకవేళ మాకు తెలిసిన కాడికి అన్ని చోట్ల ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలే వాళ్ళే పెడుతున్నారు. బట్ వాళ్ళు పెట్టలేదు అనుకోండి, పోలీసులు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? ఎందుకంటే సిటిజన్ రిపోర్ట్ ప్రకారం జంతు కొవ్వలేదని చెప్పారు కదా. సో ఇవన్నీ ఇట్లా ఉంటే అది జరగకుండా ఈ వారం రోజుల నుంచి కేబినెట్ మీటింగ్ అయిన దగ్గర నుంచి దుష్ప్రచారం చేయటం, నన్ను, బోర్డు సభ్యుల్ని, మా పార్టీని, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మా మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు కూడా నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన కొన్ని ప్రధాన అంశాలకు నేను చెప్తాను. 2024లో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడటానికి కారణం ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో క్లియర్గా జంతు కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ ఉందని చెప్పారు అని చెప్తున్నారు. ఇదే ఎన్డీడీబీ రిపోర్ట్ వాళ్ళు చెప్పారు. దీంట్లో లాస్ట్ పేజీలు ఇందాక వాళ్ళ ప్రెస్ మీట్లో కూడా ఈ చూపించినట్టున్నారు. ఇది ఎస్ వాల్యూస్ ఉంటే ఎస్ వాల్యూస్ ప్రకారం సో ఉన్నాయని చదువుతాను. ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అల్లట్రాన్స్ యాజ్ పర్ ISO 17678 ఏమని? సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, కోకోనట్ అండ్ పామ్ కెనల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో లార్డ్ సస్పెక్టెడ్ యాజ్ పర్ ISO స్టాండర్డ్. సస్పెక్టెడ్ అంటే ఉన్నాయా లేదా అనుమానాలు ఉన్నాయి, ఉండే అవకాశాలు ఉన్నాయి అని మాత్రం చెప్పారు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్ట్ బేస్ చేసుకొని జంతు కొవ్వు ఉందని రిపోర్ట్లో ఉంది కాబట్టే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అనేది కరెక్ట్ కాదు. ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉంది, ఇది మెన్షన్ చేశారు, కానీ పైన రాశారు క్లియర్గా సస్పెక్టెడ్ ఉన్నప్పుడు నీకు కన్ఫర్మ్ కాకుండా ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ విధంగా మీడియా ముందుకు వచ్చి పార్టీ సమావేశంలో మాట్లాడతారండి? మళ్ళా ఇప్పుడు కూడా అదే ధోరణి కంటిన్యూ చేస్తున్నారు. ఇంకో ప్రధాన అంశం, ఆ ఎన్డీడీ రిపోర్ట్ కూడా ఆ ట్యాంకర్ సప్లై చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే, ఆ రిపోర్ట్ వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు చెప్తున్న ఇంకో ప్రశ్న, CFTRI రిపోర్ట్. CFTRI అంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మైసూర్. CFTRI రిపోర్టు 2022లో వచ్చినా కూడా చైర్మన్ గారి దృష్టికి, అధికారుల దృష్టికి వచ్చినా కల్తీ నెయ్యి ఉందని CFTRIలో కూడా చెప్పారు. కల్తీ నెయ్యి జరుగుతుంది అని, నెయ్యిలో కల్తీ జరుగుతుందని CFTRI రిపోర్ట్ వచ్చినా తొక్కి పెట్టారు అని చెప్తున్నారు. ఇది చాలా ఘోరమైన అభియోగం. దానికి కారణం మేమని, బోర్డు చైర్మన్ అని, అధికారులని రకరకాలుగా చెప్తున్నారు. ఎవరి కారణం అనేది సిట్ ఛార్జ్ షీట్లో క్లియర్గా మెన్షన్ చేశారు.
ఎందుకంటే ఈ సిఎఫ్టిఆర్ఐ గురించి మాట్లాడుకునేటప్పుడు అసలు సిఎఫ్టిఆర్ఐకి శాంపిల్స్ పంపించాలని రాసింది నేను. తొక్కి పెట్టేవాడిని అయితే నేనే ఎందుకు రిపోర్ట్ తెప్పించుకొని రాస్తాను? రాసినాక రిపోర్ట్ వచ్చినాక చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారం ఉంది. వాళ్ళు మా దృష్టికే తీసుకురాలేదు. అగైన్ మళ్ళీ ఇంకో నెపం కూడా ఈరోజు నిన్న మంత్రులు మాట్లాడుతూ సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్లో కూడా జంతు కొవ్వు ఉందని మెన్షన్ చేశారని. సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్లో జంతు కొవ్వు ఉందని మెన్షన్ చేయాలి. కల్తీ జరుగుతుంది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చిందంటే ఇప్పుడు చూస్తున్నాం అది మనం. దాంట్లో కూడా జంతు కొవ్వు ఉందని అది ఒక అభియోగం చేస్తున్నాం 22లో. సో ఆ రిపోర్టు తొక్కిపెట్టారు. మరీ ముఖ్యంగా నేనే తొక్కిపెట్టాను. నేనే తొక్కిపెట్టేవాడిని అయితే సిఎఫ్టిఆర్ఐకి పంపించమని నేనే ఎందుకు రాస్తాను? నాకు వచ్చిన కంప్లైంట్ ఇనానిమస్ ఎవరో పంపించిన కంప్లైంట్ మీద నేను దాని మీద సిఎఫ్టిఆర్ఐకి పంపించమని రాసి సంతకం పెట్టాను. ఎందుకంటే అధికారులు కానీ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ తాత్సారం చేస్తారేమోనని. వచ్చినాక ఆ రిపోర్ట్ మీద చర్యలు తీసుకున్నారో లేదో అది అధికారులను అడగాలి. నెక్స్ట్ ఇంకో ప్రధాన అంశం 2014 నుంచి 19 వరకు ఉండే ఈ సప్లై నామ్స్ని సప్లయర్స్కి టెండర్ నామ్స్ని రిలాక్సేషన్ చేశారు అని చెప్తున్నారు. దానికి కారణం 2019లో మేము అధికారంలోకి వచ్చినాక ఈ సప్లైస్ చాలినంత రాకపోతుంటే దీనికి ఏం చేయాలని అధికారులు తీసుకున్న నిర్ణయం అది. అధికారులు ఒక ఎక్స్పర్ట్ కమిటీని అపాయింట్ చేశారు. అది ఎదువరకు కూడా ఉందో అప్పుడే అపాయింట్ చేశారో నాకు పూర్తిగా అవగాహన లేదు. 2017 నుంచి ఉంది ఆ ఎక్స్పర్ట్ కమిటీ. ఆ ఎక్స్పర్ట్ కమిటీ గత ప్రభుత్వం 2019కి ముందున్న ప్రభుత్వంలో కూడా అదే ఎక్స్పర్ట్ కమిటీ ఉంది. ఆ కమిటీ వాళ్ళు రికమెండేషన్ చేస్తే దీని ప్రకారం ఎందుకు రిలాక్సేషన్ చేస్తున్నారని మేము తర్వాత అడిగితే సప్లైస్ పూర్తిగా రావాలి అంటే వైడర్ స్కోప్ ఎక్కువ ఉంటే కాంపిటేటివ్గా టెండర్స్ పూర్తి చేస్తారు. ప్లస్ ఇంకొకటి అంశం, టర్మ్స్ రిలాక్సేషన్ చేసినా కూడా ఎక్కడ క్వాలిటీ మీద కాంప్రమైజ్ కాకుండా, నెయ్యి క్వాలిటీ మీద కాంప్రమైజ్ కాకుండానే ఈ టెండర్స్ని నామ్స్ని రిలాక్సేషన్ చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు దానికి ఏం చెప్తారు? రిలాక్సేషన్ చేశారు కాబట్టి ఈ బోలే బాబా లాంటి కంపెనీలు వస్తున్నాయి, ప్రీమియర్ అగ్రికల్చర్ ఫుడ్స్ లాంటి కంపెనీలు ఎవరైతే సప్లై చేశారో వాళ్ళు చెప్పినట్టు కల్తీ నెయ్యి చేస్తున్నారో వాళ్ళందరూ రాగలిగారు. వాళ్ళంతకు ముందు కూడా ఉన్నారు. కొత్తగా మేము రిలాక్సేషన్ చేసినాక వచ్చిన వాళ్ళు కాదు. 2014 నుంచి సప్లై చేస్తున్నారు. ప్రీమియర్ అగ్రి ప్రోడక్ట్స్ అనేవాళ్ళు బోలే బాబా అనే 2018 నుంచి సప్లై చేస్తున్నారు. సో ఆ ఆరోపణ కూడా వాళ్ళు చేస్తున్న ఆరోపణ నిరాధారమైన ఆరోపణ. ప్లస్ ఇంకొకటి కూడా చెప్పారు, ఒక అధికారులు బ్రీఫ్ చేసింది ఏంటంటే ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఈ మధ్య చాలా చిన్న కంపెనీలు కూడా వస్తున్నాయి. గీ మ్యానుఫ్యాక్చరింగ్కి పాలలో ఫ్యాట్ తీసినాక ఫ్యాట్ అమ్ముతారు కొన్ని డైరీస్ వాళ్ళు, చిన్న డైరీస్ వాళ్ళు. ఆ ఫ్యాట్ కొని కూడా గీ తయారు చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. స్టార్టప్ కంపెనీలు ఎన్నో వచ్చినాయి కాబట్టి అని చెప్పి అది జెన్యూన్ రీజన్ అనిపించింది మాకు కూడా. ఎందుకంటే ఇవాళ రేపు పట్టణాల్లో చాలా చోట్ల ఫ్యాక్టరీ మిల్క్ ఎక్కువ అమ్ముతున్నారు. ఆ ఫ్యాక్టరీ మిల్క్ తీసినప్పుడు ఆ ఫ్యాట్ తీసి డైరీస్కి అమ్ముతారు. చిన్న మిల్క్ డైరీస్ వాళ్ళు, గీ మ్యానుఫ్యాక్చరర్స్ అట్లా వస్తారని ఆ కారణాల వల్ల ఈ స్కోప్ను వైడెన్ చేస్తున్నాము, టెండర్ నామ్స్ను మారుస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా ఏ కంపెనీలు ఉన్నాయి మళ్ళా. అదొకటి ప్రధాన నెపం మా మీద వాళ్ళు పెడుతుంది. ఇంకో అంశం, దాన్ని ఇప్పుడు ప్రధానంగా మా మీద ఎందుకు అభియోగం చూపిస్తున్నారు? మీరు రిలాక్సేషన్ చేశారు కాబట్టి, మీకు వేరే దురుద్దేశాలు ఉన్నాయి కాబట్టి బోలే బాబా లాంటి వాళ్ళని తీసుకురావటానికి, దానికోసమని వాళ్ళతో మీరు కమిషన్లు మాట్లాడుకున్నారని, వాళ్ళ కమిషన్లు ఏంటంటేనే మీరు ఇవన్నీ చేశారని, అది ఆ ఆరోపణ నిరాధారమైంది. కేవలం అందరికీ అవకాశం ఉండాలి, కాంపిటేటివ్నెస్ పెంచాలి, క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాకూడకుండానే ఈ రిలాక్సేషన్ చేయటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా బోర్డులో సభ్యులు కొంతమందికి ఏదో ఈ కల్తీ వ్యవహారంతో సంబంధం ఉంది, నాకు సంబంధం ఉంది అని కూడా చెప్తున్నారు. నేను లోగడ కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళా చెబుతున్నాను. ఈ నెయ్యి కల్తీలోనే కాదు, టీటీడీకి సంబంధించి ఎటువంటి పర్చేజ్ అంశంలో కానీ, ఏ కాంట్రాక్ట్ అంశంలో కానీ
నేను ఎక్కడా ఒక్క అవినీతికి నేను పాల్పడలేదు. దానికోసం నేను దేవుడి దగ్గర ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఏ సత్య శోధన పరీక్షకైనా కూడా నేను సిద్ధమే. నా మీద అట్లాంటి ఆరోపణ